ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. అందరికీ నమస్కారం అండి. సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము. ఈరోజు శ్రీ గురుచరిత్రలోని 9వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు. శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థస్వరూపుడు. అయినా కూడా సాధకులకు సన్మార్గము చూపడానికి ప్రతిరోజు 3 కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము, ఆర్ఘ్యము మొదలగున విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తూ ఉండేవారు. ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలము కంటే కూడా ఎక్కువ పవిత్రత, పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానము వలన కలగబోయే పుణ్యమేముంటుంది. ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. ఒకరోజుతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడకు వచ్చారు. ప్రశాంతత, దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనస్సుకెంతో శాంతి, చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి. నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో, నాయనా, నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు. నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు. నాటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు. అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు. ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో, ఒరే, నువ్వు రాజువై జన్మించి రాజ్యమేలుతావురా అన్నాడు. అతనికి ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు అతడు గుడ్డలు దుక్కోవడానికి నదికి వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతి జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును, అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూచాడు. ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై తాను నిరంతరము చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. తర్వాత అతడు మానవ జన్మమెత్తాక ఇటువంటి వైభవము, సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో! ఇతనికింత వైభవము రావడానికి అతడు ఎంత భక్తితో గురువుని సేవించాడో! నాకిటువంటి వైభవము ప్రార్థించడము కళ్ళలోని మాట అనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నమైంది. శ్రీపాదస్వామి స్నానము చేయడానికి నదికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి, స్వామి, ఆ యువరాజు యొక్క వైభవము చూస్తుంటే ఆశ్చర్యము, సంతోషము కలుగుతున్నాయి అని, మళ్ళీ అజ్ఞానము వలన నేనిలా భ్రమించానే గాని నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు. శ్రీపాదస్వామి, దానికేమున్నది, నీవు పుట్టినది మొదలు కష్టము చేసుకునే జీవిస్తున్నావు. అందువలన అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. నాయనా, నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా, నిస్సంకోచంగా చెప్పు అన్నారు. చాకలి వెంటనే స్వామికి నమస్కరించి, స్వామి, నా అజ్ఞానము మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకొన్నాడు. స్వామి, నాయనా, మనస్సులో బలంగా కలిగిన సంకల్పము నెరవేరవలసిందే. లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉండవలసిందే. నీకు ఆ రాజ్యసుఖాలు ఈ జన్మలోనే కావాలా, లేక మరో జన్మలో కావాలా, సంకోచించకుండా చెప్పు అన్నారు. అప్పుడతడు సిగ్గుతో తలవంచుకొని, ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను. ఈ జన్మలో అంతటి సుఖము లభించినా తృప్తిగా అనుభవించలేను. కనుక నాకని మరో జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు. అప్పుడు స్వామి, నాయనా, ఇలాంటి కోరికలు తమోగుణము వలన కలుగుతాయి. అవి కలిగాక
ఇంద్రియాలను మనస్సును తృప్తిపరచుకోవాలి. లేకుంటే మనసు నిర్మలవాక ఎన్నో జన్మలకు కారణమవుతుంది. నీలో రాజ్యాకాంక్ష సుఖలాలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరు జన్మలో వృద్ధుర దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అన్నారు. అది విని రజకుడు, స్వామి, మీరిచ్చిన వరము నాకిష్టమైనదే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించిన నన్ను మీకు దూరము చేయవద్దు. మీ యందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించు. అప్పుడు నాకు మతద్వేషము ఉండకూడదు అని వేడుకొన్నాడు. శ్రీపాదస్వామి, ఇప్పుడు నీవెట్టి వైభవము చూచావో అట్టిదే మరుజన్మలో పొందుతావు. అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది. అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము. వృద్ధాప్యంలో నీకు మా దర్శనమవుతుంది. తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది. భయము లేదు. ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూచారు. ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు. శ్రీపాదులు ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలము కురువపురంలోనే ఉన్నారు. ఆయన నివాసము వలన ఆ కురుపురము ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు ఆయన, నేనింతకు ముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను. నాతో సమానుడు మరొకడు లేడు కనుక నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు. అటు తర్వాత ఒక ఆశ్వయుజ మాసము కృష్ణపక్ష ద్వాదశి హస్తా నక్షత్రము నాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు. అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో కురుపురము దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే. అందువలనే కురుపురము అంతటి శ్రేష్టమైన క్షేత్రము. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 9వ అధ్యాయము సంపూర్ణము.